చూస్తున్నారు కదా సరస్వతి అమ్మవారు కలకలం కోలాహలం. యాక్చువల్గా ఈ అమ్మవారి నది ఎక్కడ కూడా కనిపించదు మనకి, ఇక్కడి నుంచే ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడ కూడా అమ్మవారు కనిపించదు. పక్కనే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది, దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కనిపిస్తుంది. ఒక 2 కిలోమీటర్ల వరకే అమ్మవారు ఈ నది వస్తుంది. శ్రీ సరస్వతి అమ్మవారి జన్మస్థలం, పుట్టినటువంటి క్షేత్రం మానా విలేజ్. చూస్తున్నావు కదా, ఒక 2 కిలోమీటర్ల వరకు ఇంత అద్భుతంగా అమ్మవారు ప్రవహిస్తూ ఉంటారు. ఇక్కడే పుట్టారు, ఇదే జన్మస్థలం. ఓం నమః శివాయ. చూస్తున్నావు కదా, చదువుల తల్లి సరస్వతి అమ్మవారి కోలాహలం. ఎంత ముందుకు నడుస్తున్నారు. 2 కిలోమీటర్ల వరకే సరస్వతి అమ్మవారి నిజరూప దర్శనం చూసేటువంటి భాగ్యం మనకు తగులుతుంది. ఇంకా మిగిలిన ప్లేస్లో ఎక్కడ కూడా అమ్మవారు కనిపించదు కదా. నీళ్ళు ఈ చల్లదనం ఎక్కువైనందువల్ల ఒక్క బక్కిన నీళ్ళు 200కి అమ్ముతున్నారు, వేడి నీళ్ళు. ఈ సరస్వతి అమ్మవారి నీళ్ళు మాత్రమే కాచి ఆ నీళ్ళు మనం పోసుకోవటం జరుగుతుంది. సో ఇక్కడంతా పరిస్థితి అదే వ్యాపారం చలికి. సరస్వతి మాత పుష్కరాలు స్నానం ఆచరించి మా స్వాములు మళ్ళా తిరుగు ప్రయాణం జరుగుతూ ఉంది. ఈరోజు 26 లాస్ట్ డే. ఎంతో ఆనందమైనటువంటి పర్వదినం. జై సరస్వతి మాతాకే.